మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య రాయలసీమనే టార్గెట్ చేసుకున్నట్టుగా అర్థమవుతుంది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేయడానికి కూడా అనేక అంశాల గురించి ఆయన మాట్లాడుతూ తన హయాంలో రాయలసీమకు చేసినంత మేలు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం చేయట్లేదని చెప్పేసి చెప్పుకుంటూ అనేక సందర్భాల్లో వాటి గురించి ప్రస్తావించుకుంటూ వస్తున్నారు. అసలు రాయలసీమకి జగన్మోహన్ రెడ్డి చేసిన మేలు ఏంటి? టార్గెట్ రాయలసీమ అనే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అంటా ఉన్నారు? ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు. కార్తిక్ గారు నమస్కారం. నమస్కారం. ఇప్పుడు చూసుకుంటే రాయలసీమ ఎంతోమంది ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అదే రాయలసీమ ప్రాంతం నుంచి రావడం జరిగింది. రాయలసీమ వ్యక్తులు ఓన్ చేసుకుంటే ఏ విధంగా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. గతంలో 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి దాదాపు 49 సీట్లు ఇవ్వడం జరిగింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా అదే సంఖ్య దాదాపుగా అటు ఇటుగా రివర్స్ అయినటువంటి పరిస్థితి. సో మొత్తానికి రాయలసీమలో మెజార్టీ ఎటు ఉంటే వాళ్ళే ముఖ్యమంత్రి స్థానం చేపడుతున్నట్టు ట్రెండ్స్ చూసుకుంటే మనకు అర్థమవుతుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్ రాయలసీమని ఎందుకు అంటున్నారు ఇప్పుడు? అంటే ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి, వైసీపీ ఆవిర్భవించిన తర్వాత వైసీపీ పార్టీకి రాయలసీమ అనేది కంచికోటగా ఉంది. ఇప్పుడు 2014 ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చినటువంటి 67 సీట్లలో మెజార్టీ శాతం రాయలసీమ నుంచే వచ్చాయి. 2019 ఎన్నికల్లో నువ్వు చెప్పావు కదా, 151 సీట్లు, 49 సీట్లు రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చాయి. మొత్తం రాయలసీమలో ఆనాడు ఉన్నది 51 సీట్లే. 51 సీట్లలో కేవలం 3 సీట్లే కూటమి సంపాదించింది. 49 సీట్లు వైసీపీగా వచ్చాయి. 2019 ఎన్నికల్లో కడప క్వీన్షిప్, కర్నూలు క్వీన్షిప్, అనంతపురం జిల్లాలో టీడీపీకి వచ్చింది 2. ఒకటి హిందూపురం బాలకృష్ణ, ఉరవకొండ పయ్యవలకేశం. తర్వాత చిత్తూరు జిల్లాలో కూడా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి కుప్పంలో గెలవగలిగారు, ఓకే, కానీ మిగతా జిల్లా అంతా వైసీపీ క్వీన్షిప్. ఆ పరిస్థితి రాయలసీమ. సో రాయలసీమ పక్కనే ఉన్నటువంటి ప్రకాశం జిల్లా, ఈవెన్ నెల్లూరు జిల్లాలో కూడా ఆ రోజు 2019 ఎన్నికల్లో క్వీన్షిప్. కాబట్టి ఒకప్పుడు తన కోట అయినటువంటి రాయలసీమలో మొన్న జరిగినటువంటి 2024 ఎన్నికల్లో మాత్రం కేవలం 7 సీట్లు మాత్రం వచ్చాయి. దారుణమైన ఓటమి, ఘోరమైన ఓటమి. ఈ ఓటమికి కారణం ఏంటంటే జగన్ మీద వచ్చినటువంటి వ్యతిరేకత. ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి రావాలి. కళ్ళ ముందు 2029 ఎన్నికలు కనపడుతున్నాయి. అధికారం వచ్చే పరిస్థితి కనపడట్లేదు. అధికారం రాకపోతే రాజకీయ భవిష్యత్తు ఏందని అర్థం కావట్లేదు. సంపాదించుకున్న ఆస్తులు ఏమైపోతాయో, అధికారం రాకపోతే జైలుకి పోవాల్సి వచ్చిందో. సో ఒకవైపు పొలిటికల్ అయిపోతుంది, ఇంకోవైపు పర్సనల్ లైఫ్ పోతుంది. సో ఏమీ అర్థం కాని పరిస్థితి. పర్సనల్ లైఫ్ కాపాడుకోవాలన్నా, పొలిటికల్ లైఫ్ కాపాడుకోవాలనుకున్నా 2029 ఎన్నికల్లో గెలవటం మాత్రమే ముఖ్యం. గెలవటానికి కృష్ణా గుంటూరు కంటే, ఉత్తరాంధ్ర కంటే, ఉత్తరాంధ్రలో కూడా కొంత గిరిజన ప్రాంతాల్లో అది కొంత బలం ఉంది. అదే అరకు, పాడేరు, ఈ ఏరియాలో బలం ఉంది. దాని మీద పవన్ కళ్యాణ్ గారు ఫోకస్ పెట్టాడు. సో ఇప్పుడు అవకాశం ఉంది. ఇక ఈ ఉత్తరాంధ్రలో మిగతా అవకాశం ఎక్కడ కనపట్లేదు. ఈస్ట్ వెస్ట్లో కనపట్లేదు. జనసేన టీడీపీ కలిసిన తర్వాత కృష్ణా గుంటూరులో కనపట్లేదు. అంటే అమరావతి పేరు మీద వైసీపీకి రావాల్సిన బ్యాన్ నేమ్ వచ్చింది కృష్ణా గుంటూరులో. ఎక్కడ కనపడుతుంది? ఉన్నంతలో తను కనీసం అధికారం రావటం పక్కన పెడితే గౌరవప్రదమైన సీట్ సంపాదించాలన్నా సరే రాయలసీమ ప్రాంతం మాత్రమే. అందులోనూ పోయినసారి 2024 ఎన్నికల్లో తన సొంత జిల్లా కడప జిల్లాలో కూడా 7 సీట్లు కూటమి గెలుచుకుంటే కేవలం 3 సీట్లు మాత్రమే వైసీపీ గెలుచుకుంది. అంటే కడప జిల్లాలో 3, కర్నూలు జిల్లాలో 2, అంటే ఉమ్మడి జిల్లాల వరకు చెప్తాను నేను. చిత్తూరు జిల్లాలో 2, అంటే 7 స్థానాలు మాత్రం వైసీపీ సంపాదించుకుంది. కాబట్టి 7 స్థానాలతో ఏడ్చేదానికంటే కొద్దిగా మేజర్గా మనం ఓట్ బ్యాంకుని, మన పాత ఓట్ బ్యాంకుని తెచ్చుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో మెజార్టీ స్థానాన్ని రాయలసీమలో మనం సంపాదించుకోవాలి, మనకి కొద్ది గొప్ప స్కోప్ ఉంది ఇదే అని చెప్పేసి విపరీతమైన ప్రయత్నం చేస్తున్నారు. రెండోది, టీడీపీ కూడా రాయలసీమ మీద ఫోకస్ పెట్టిన విషయాన్ని జగన్ గమనించారు. అంటే కడప జిల్లాలో మహానాడు పెట్టడం కావచ్చు, పులివెందుల జడ్పీటీసీ మీద ఎప్పుడూ లేనంతగా ఫోకస్ చేసి జడ్పీటీసీ స్థానంలో వైసీపీకి డిపాజిట్ కూడా లేకుండా చేయటం కావచ్చు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గమనిస్తున్నారు. సో ఇక్కడే పునాది పోతే, తన పునాదే రాయలసీమ, ఆ సీమలో కూడా పునాది పోతే అసలుకే మోసం వచ్చిద్ది. తన రాజకీయ పార్టీ ఉనికికే ప్రమాదం వచ్చిద్ది, తన రాజకీయ భవిష్యత్తుకే ప్రమాదం వచ్చిద్ది, తన పర్సనల్ లైఫ్కే ప్రమాదం వచ్చిద్ది అని ఆలోచిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి, అది జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, 2 విషయాలు అసలు కూడా ఇష్టపడ్డు. ఒకటి అధికారం, 2 ఆస్తి. ఆ 2 అంటే ఒకదానికోటి లింకు. అధికారం ఉంటే ఆస్తి పెరిగిద్ది, ఆస్తి కావాలంటే అధికారం కావాలి. సో ఒకదానికోటి ఇంటర్ లింక్ ఉన్నాయి. కాబట్టి దీనికోసం ఎంతకైనా తెగించడానికి ఏమాత్రం వెనకాడిన మనసత్వం అయింది. కాబట్టి ఆయన ఇక కడప జిల్లా మీద, అందులో జగన్మోహన్ రెడ్డికి ఉన్న భయం ఏంటంటే వచ్చేసారి ఎన్నికల్లో తన మీద వైఎస్ విజయమ్మ నిలబడతారేమో, లేదా వైఎస్ సునీత పోటీ చేస్తారేమో, పులివెందుల్లో వైఎస్ షర్మిల పోటీ చేస్తారేమో అని ఒక భయం అయితే ఉంది ఆయనకి. ఎందుకంటే ఇప్పుడు మెయిన్ ఎలక్షన్స్లో 2029 ఎన్నికల్లో
పులివెందుల్లో ఫోకస్ చేసి ప్రచారం చేయలేడుగా జగన్మోహన్ రెడ్డి, స్టేట్ వైడ్కి ప్రచారం చేసుకోవాలిగా పార్టీని గెలిపించడం కోసం. పులివెందుల్లో విజయమ్మో, షర్మిలానో, సునీతానో కూర్చున్నారనుకో, అది జగన్మోహన్ రెడ్డికి ఎవరు ప్రచారం చేసి పెట్టాలి? అవినాష్ రెడ్డి పోయాడనుకో, అది వివేకానంద రెడ్డి గారిని ఆగం చేసిన మనిషి నువ్వు అని తిరగబడతారు అక్కడ జనం. ఇతను అవినాష్ రెడ్డి పోయి ప్రచారం చేస్తే మైనస్ అయ్యేది, ప్లస్ కాదు. రెండోది వాళ్ళ మహిళలు, వాళ్ళు ఏదో చెప్తారు, దాన్ని జనం నమ్మే అవకాశం ఉంటుంది. అసలు రాజశేఖర రెడ్డి కుటుంబం అదే అనుకుంటారు. సో అసలు తన స్థానమే తను ఓడిపోయే పరిస్థితి కూడా రావచ్చు రేపు వాళ్ళు వస్తే. కాబట్టి అక్కడ కొద్దిగా బలాన్ని తీసుకొచ్చుకోవాలి తన ప్రయత్నం. అందుకనే చూడండి, ఎప్పుడైనా కార్యకర్తలు ఏదైనా వెళ్ళటం జగన్మోహన్ రెడ్డిని చూశాను, ఇప్పుడు వెళ్తున్నాడు. ఇప్పుడు ఆ ప్రయత్నం రాయలసీమలో, కడప జిల్లాలో, పులివెందుల్లో నాయకులను జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి కలుస్తున్నారు. ఒకప్పుడు ఈ నాయకులకి జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ కూడా ఇచ్చేవాడు కాదు, అది చూసేవాడు కూడా కాదు, కళ్ళు నెత్తి మీద ఉండే. ఇప్పుడు కళ్ళు కిందకి దిగాయి. అన్నాన్ని పిలిచి వాళ్ళ ఇంటికి పోయి ఆప్యాయంగా మాట్లాడొస్తున్నాడు. ఎందుకు? భయం. తన స్థానం కూడా తనకు గెలవలేనేమో, తన జిల్లాలో తనకు పట్టువైద్యమో, తన ప్రాంతంలో తనకు దారుణమైన ఓటమి వస్తే ఇంకేంటి పరిస్థితి అనేటువంటి ఒక భయంలో జగన్మోహన్ రెడ్డి విపరీతమైన ఫోకస్ అయితే రాయలసీమ మీద చేస్తున్నాడు. కానీ ఎంత ఫోకస్ చేసినా ఫోకస్ చేయడం కాదు కావాల్సింది, పని చేయడం కావాలి. ఏం చేశాడు పని? ఇప్పుడు రాయలసీమ ఎత్తిపోదల పథకం అని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. రాయలసీమ ఎత్తిపోదల పథకం జగన్మోహన్ రెడ్డి హయాంలో స్టార్ట్ అయిన మాట వాస్తవమే. అదే జగన్మోహన్ రెడ్డి హయాంలో క్లోజ్ అయింది. మళ్ళీ క్లోజ్ అయిందన్న విషయం ఎవరు చెప్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారికి మిత్రపక్షం బీఆర్ఎస్ పార్టీ నాయకుడు హరీష్ రావు చెప్తున్నాడు, మేమే కోర్టుకు వెళ్ళి స్టే చేసామని. మరి అక్కడే స్టే తెస్తే స్టే ఎత్తేపించుకోవడానికి కేంద్ర ప్రభుత్వంతో నువ్వు ఎందుకు లాబింగ్ చేయలే? ఎందుకు కోర్టులో పోరాటం చేయలే? నీ చేతిలో 5 సంవత్సరాల అధికారం ఉంటే నువ్వు ఎందుకు ప్రయత్నం చేయలే? అంటే రాయలసీమ ఎత్తిపోదల పథకం అనేది ఒక డ్రామా, నువ్వు డబ్బులు దండుకోవడానికి క్రియేట్ చేయబడ్డ ఒక డ్రామా, అంతే తప్ప ప్రజలకి వాటర్ ఇవ్వాలని లేదు. అసలు పులివెందులకు వాటర్ ఇచ్చింది ఎవడు? వైసీపీలోనే ఉన్నాడు, సతీష్ రెడ్డిని అడిగితే చెప్తాడు ఎవరో పులివెందులకు నీరు ఇచ్చింది. ఒకప్పుడు సతీష్ రెడ్డి, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉండగా ఆయన టీడీపీలో ఉండేవాడు సతీష్ రెడ్డి. రాయలసీమకి అంటే పులివెందులకు నీరు వచ్చాక నేను గడ్డం బీకుతా అని చెప్పేసి ఆ రోజులో శపథం విసిరాడు రాజశేఖర రెడ్డి తోటి. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పులివెందులకు నీరు ఇచ్చి గడ్డం గీకించుకున్నాడు కాదు సతీష్ రెడ్డి. ఇప్పుడు వైసీపీలో ఉన్నాడు. పులివెందులకు నీరు ఇచ్చింది ఎవడో సతీష్ రెడ్డిని అడిగితే బాగా చెప్తాడు. తర్వాత అసలు జగన్మోహన్ రెడ్డి గారి సొంత గ్రామాల్లో కూడా ఈ నీరు ఇచ్చింది చంద్రబాబు నాయుడు కదా. చంద్రబాబు నాయుడు జగన్ చేసినట్టు షో చేయలేదు కదా, కుప్పానికి నీరు ఇస్తున్నా అని చెప్పేసి ఒక పూట ఈవెంట్ పెట్టి, ఒక గేటు పెట్టి, ఒక గోడ కట్టి, ఒక రిబ్బన్ కటింగ్ చేసి, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు పోగానే ఆ గేట్ ఎత్తకపోయి, ఆ వాటర్ తీసపోయి, ట్యాంకర్ ఎత్తకపోయి అట్లా చేయలేదు కదా. ఇవాళ రాయలసీమలో నీరు పారుతుంది అంటే హంద్రీనివా కాలువ వెడల్పు పెంచి మరి శ్రీశైలం నీళ్ళని కుప్పం దాకా 100 కిలోమీటర్లు తీసుకెళ్ళగలిగారు అంటే దాదాపు 4 రాయలసీమ జిల్లాలను కలుపుతూ అన్ని అంటే వేలాది ఎకరాలకి వాటర్ ఇచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు. ఇప్పుడు కనీసం అన్నమయ్య ప్రాజెక్టు, సొంత జిల్లా అన్నమయ్య ప్రాజెక్టు గేటు గ్రీజు రాయటం అన్న పట్టించుకున్నాడు, మెయింటెనెన్స్ అన్న పట్టించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆ గేటు కొట్టకపోయి ఆ గ్రామాలు మునిగిపోతే చూడటానికి వారం పైన పట్టింది జగన్మోహన్ రెడ్డికి. మరి ఏ పని చేయకుండా ఎట్ట గెలుస్తాడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి? ఏం చేశాడు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి చెప్పుకోవడానికి కొన్ని కంపెనీలు ఉన్నాయి రాయలసీమలో పెట్టించినాయి. అంటే ఆయన ముఖ్యమంత్రి ఉన్నాయి. ఇప్పుడు కియా కనపడుతుంది అనంతపురం జిల్లాలో. జగన్మోహన్ రెడ్డి అనగానే ఏం కనపడుతుంది నీకు? టాకినిజం కనపడిద్ది, రౌడీజం కనపడిద్ది, గుండాయిజం కనపడిద్ది, బాబాయ్ గొడ్డలు కనపడిద్ది. ఇది కాదు కదా జనానికి కావాల్సింది. ఒకప్పుడు రాయలసీమ అంటే రత్నాల సీమ అనుకునే పరిస్థితి నుంచి రాయలసీమని ఫ్యాక్షనిస్ట్ హబ్గా మార్చి మేము అధికారంలో ఉండాలి, మేము సంక్షేమ పథకాలు వేస్తే జనం అడక్క తినాలి అనేటువంటి ఆలోచించినటువంటి వ్యక్తులు వీళ్ళు. ఒక రాచరిక మనస్తత్వం ఉన్నవాళ్ళు కాదు, జనాన్ని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబెట్టాలి అని ఆలోచించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఒక కియా ఒక ఇంటర్నేషనల్ కంపెనీ కాబట్టి నేను చెప్పాను. కియా ఏంటి నీకు చిత్తూరు జిల్లాలో మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు కనపడతా ఉంటాయి, శ్రీ సిటీ కనపడతా ఉంటుంది. సో ఇలాంటి అనేకమైనటువంటి పరిశ్రమలు తీసుకొచ్చి అభివృద్ధిలో రాయలసీమను పరుగులు పెట్టించి ఇప్పుడు ఉద్యానవన పంటలకి సబ్సిడీ కింద 1,00,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టి రాయలసీమలో ప్రధానంగా ఉద్యానవన పంటలు వండుతూ ఉంటాయి, అరటి కావచ్చు, ఇవన్నీ కూడా. మరి ఇప్పుడు రాయలసీమ రైతాంగానికి ఒకవైపు నీరిచ్చి, ఒకవైపు అవకాశం ఇచ్చి, ఒకవైపు ప్రోత్సాహం ఇచ్చి ఎట్టి పరిస్థితుల్లో రాయలసీమను అభివృద్ధి చేయాలని ఇంకో పరిశ్రమలు తీసుకొస్తే అలా ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తిగా చంద్రబాబు నాయుడు మిగిలిపోతే ఏ ప్రయత్నం చేయని జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఓటేస్తారు? సో ఏదైనా జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పినా సరే రాయలసీమ ప్రజలు నమ్మే, సొంత సామాజిక వర్గ ప్రజలు కూడా నమ్మే పరిస్థితి లేదు. సొంత కుటుంబం నమ్మదు, సొంత సామాజిక వర్గం నమ్మదు, సొంత జిల్లా నమ్మదు, ఎవరు నమ్మే పరిస్థితి లేదు రియాలిటీ. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.